నువ్వు లేకపోతే నా జీవితం నాశనం అయిపోయి ఉండేది బాబాయ్. మీపై డౌట్ వచ్చే మిమ్మల్ని ఫాలో అయ్యాను. సరే, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళు వచ్చి వీళ్ళ సంగతి చూసుకుంటారు. మనం వెళ్దాం పదండి. ఫస్ట్ వసు వెళ్ళి వాడి దగ్గర ఇరుక్కుపోయింది. ఇందాక శ్రావ్య నగలు తీసుకెళ్ళింది. ఆ వెధవ వాళ్ళని విడిచిపెట్టాడో లేదో, ఆధారాలు ఇచ్చాడో లేదో. నేను కూడా శ్రావ్యతో వెళ్లాల్సింది. తప్పు చేశాను. భగవంతుడా, వాళ్ళకేం కాకుండా చూడు స్వామి. క్షేమంగా ఇంటికి రావాలి. పిన్ని బాబాయ్ లేకపోతే ఈ రోజు నేను ప్రాణాలతో తిరిగి వచ్చేదాన్ని కాదు మమ్మీ. అభి, అసలేం జరిగింది? ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియకూడదు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోను వసు. నా కూతురు జీవితం కాపాడారు. జన్మంతా మీకు రుణపడి ఉంటాం. అవేం మాటలక్క? శ్రావ్య మాకు కూతురు కాదా? తనపై మాకు బాధ్యత లేదా? శ్రావ్య, ఏంటమ్మా? లే. ఏంటమ్మా ఇది?
నేను నిన్ను నిందించాను, అవమానించాను, అనరాని మాటలు అన్నాను, గ్రహణితో కూడా తిట్టించాను. కానీ నువ్వు అవేవి మనసులో పెట్టుకోకుండా నన్ను కాపాడావు పిన్ని. నువ్వు లేకపోతే నేను చచ్చిపోయేదాన్ని పిన్ని. వీళ్ళేంటే ఉప్పు నిప్పులా ఉండాల్సిన వాళ్ళు పాలు నీళ్ళలా కలిసిపోయారు. ఏదో జరిగిందా ఆంటీ? జరిగిందంతా ఒక పీడకల అనుకొని మర్చిపో శ్రావ్య. నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మీ బాబాయ్ ప్రూఫ్స్ లేకుండా చేశాడు. ఇక నీకు ఏ సమస్య ఉండదు. జరిగిందంతా మర్చిపోయి హ్యాపీగా ఉండు, సరేనా? చాలా థ్యాంక్స్ పిన్ని. అక్క, శ్రావ్యని లోపలికి తీసుకువెళ్ళు. ఇక ఈ విషయం ఇద్దరూ మర్చిపోండి, ఎవరికీ తెలియకూడదు, సరేనా? మనకు తెలియకుండా ఈ ఇంట్లో ఏదో జరిగిందే. ఏదో పెద్ద ఇష్యూ జరుగుంటుందంటీ. పావని అక్క శ్రావ్యలు బస్సు అక్కకు థ్యాంక్స్ చెప్తున్నారు. అభి బావ గారు ప్రూఫ్స్ లేకుండా చేశారని బస్సు అక్క అంటుంది. బావగారు కూడా ఇన్వాల్వ్ అయ్యారంటే పెద్ద మ్యాటరే అయ్యుంటుందా ఆంటీ? అదేంటో తెలుసుకోవాలే. అది మనకు పనికొచ్చేదే. బస్సుని ఇరుకుని పెట్టేదే అయితే తప్పకుండా వాడుకోవాలి. అవునాంటీ? వాసు గారు, ఏంటి మీరు చేసిన పని? అది అదండి. ఏంటి అది ఇది? ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఏం కాదండి. ఏంటి లేదు? భాస్కర్ అనే విషయంలో ఇలాగే చేశారు, అఖిల్ విషయంలో ఇలాగే చేశారు. ప్రతిసారి నాతో చెప్పకుండానే చేస్తున్నారు. అంటే అది మీ దాకా తేవద్దు అని. ఓ, నాతో చెప్పకుండా అన్నీ మీరే సాల్వ్ చేద్దాం అనుకున్నారా? మీకు మీరే తెలివైన వాళ్ళు, ధైర్యస్తులు అనుకున్నారా? అలా అని కాదు. మరి ఏ ఉద్దేశంతో మీరు అలా చేస్తున్నారు? టైంకి నేను రాకపోయి ఉంటే మీ పరిస్థితి, శ్రావ్య పరిస్థితి ఏమై ఉండేది? అవునండి, మీరు రాకపోయి ఉంటే మేమింకా ఇబ్బందులు పడుండేవాళ్ళం. దేవుళ్ళ వచ్చారు. మరి ఎందుకు ఈ రిస్క్ తీసుకున్నారు? ఏదైనా జరగరాంది జరుగుంటే? ప్రమాదమని తెలుసు, కానీ శ్రావ్య గౌరవం కాపాడాలని. మీరేం సూపర్ ఉమెన్ కాదు,
కరాటే కుంఫు జూడో లాంటి మార్షల్ ఆర్ట్స్ రావు. మీకు వచ్చింది వంట చేయడం, సంగీతం మాత్రమే. ఇంకా చెప్పాలంటే తిట్లు తినడం మాత్రమే వచ్చు మీకు. అమ్మయ్యా, నవ్వేశారా? నా డైలాగులు కూడా మీరే చెప్తుంటే నేనేం చేయాలండి? ఆ, మీరు నన్ను తిడతారనే భయంతో అన్నీ మీ మాటలు కూడా నేనే అనేసాను. నిజంగానే నేనంటే మీకు భయం ఉందా? అయ్యో, బోలెడంత భయం అండి. మరెందుకు అంత రిస్క్ తీసుకున్నారు? నేను రాకపోయింటే ఎంత పెద్ద ప్రాబ్లం అయి ఉండేది. మీరు వచ్చి కాపాడేశారు కదా. ప్లీజ్ ప్లీజ్ ఇంకేం అనకండి. అంత హ్యాపీగా ఎండ్ అయింది కదా. అలా కాదండి, ప్రతిసారి మీరు ఇలాంటి రిస్క్ తీసుకుంటున్నారు. అన్ని రోజులు మనవి కావు. ఏదైనా ఉంటే ముందే నాతో చెప్పండి. ఆడపిల్ల విషయం కదండి, అలా ఎలా చెప్పగలను? మీకే కాదు, పావని అక్కకి, అత్తయ్య గారికి కూడా చెప్పలేకపోయాను. శ్రావ్య చిన్నపిల్ల, తను చేసేది తప్పైనా తన కుటుంబం ముందు శ్రావ్య తల వంచుకోకూడదు అనుకున్నాను. బయట ఎక్కడ తల వంచుకోవాల్సి వచ్చినా ఇంట్లో తల దాచుకోవచ్చు. అలాంటిది ఇంట్లోనే తలెత్తుకోలేకపోతే బ్రతకడం చాలా కష్టం కదండి. అలాంటి పరిస్థితి శ్రావ్యకి రాకూడదు అనుకున్నాను. శ్రావ్య గౌరవం కాపాడాలి అనుకున్నాను. మీరు ఆలోచించేది కరెక్టేనండి, కాకపోతే కొన్ని రిస్క్ అవుతాయి. అవి మీరు హ్యాండిల్ చేయలేకపోతే పెద్ద ప్రమాదంలో పడతారు. అలాంటి పరిస్థితి మీకు రాకూడదనే నా కోరిక. నాకేం జరిగినా మీరున్నారు కదండి, మీరు చూసుకుంటారనే నమ్మకం నాకుంది. నాపై మీకు నమ్మకం ఉండొచ్చు, కానీ పరిస్థితుల గురించి కూడా మీరు ఆలోచించాలి. ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా చేయకండి, ఓకేనా? సరే, చెయ్యండిలేండి. ప్రతిసారి ఇలాగే చెప్తారు, కానీ మాట తప్పుతారు. ఈసారి తప్పనండి. ఏం జరిగినా సరే ముందు మీకే చెప్తాను. షూర్? నమ్మొచ్చా? అంటే నా పైన నమ్మకం లేదా? నిజం చెప్పాలంటే లేదు. ఆ పరిస్థితిని మీరే కల్పించారు. మీ స్థాయికి మించిన రిస్క్ తీసుకుంటున్నారు. అదే చాలా భయపెడుతుంది నన్ను. సారీ. ఇంకెప్పుడు నేను మిమ్మల్ని భయపెట్టను. ఈసారైనా మాట మీద ఉంటారా? ఉంటాను. చదువుకునే వయసులో చక్కగా చదువుకోకుండా చెడు స్నేహాలు చేయకూడదు. బుద్ధిగా ఉండాలి. హలో, ఐ నో వాట్ ఐ యామ్.
నేను ఎలా ఉండాలో మీరు నాకు చెప్పక్కర్లేదు. కొరియర్ బాయ్ వచ్చి డెలివరీ ఇచ్చాడు. అది చూసి పిన్ని వేరే ఏదో ఊహించుకుని నన్ను తిట్టి గిఫ్ట్ పగలగొట్టేసింది. లైఫ్లో ఏదైనా సాధించాలంటే ఇలాంటి ఆకర్షణలకి దూరంగా ఉండాలమ్మా. నిన్ను చూసి మేం కూడా గర్వపడాలి కదా. ఏంటమ్మా శ్రావ్య, నువ్వేదో తెలివైన దానివి అనుకున్నాను. మరీ ఇంత తెలివి తక్కువ దానిలో ప్రవర్తిస్తున్నావేంటి? ఏమైందమ్మమ్మా? ఏమవ్వడం ఏంటి శ్రావ్య? వసు అక్క నిన్ను ఎంత డామినేట్ చేస్తుంది. నువ్వేం చేసినా తప్పు పట్టింది. నీకు ఫ్రీడమ్ లేకుండా చేసి నేను కంట్రోల్లో పెట్టాలని చూస్తుంది. పోయి పోయి అలాంటి దాంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావేంటి? తన గురించి తెలిసి కూడా తనకు సరెండర్ అయిపోతున్నావా? ఆ వసు మంచిది కాదు శ్రావ్య. మీ అభి బాబాయ్ని తన కొంగును కట్టేసుకుంది. ఈ ఇంట్లో పెత్తనమంతా తనదే కావాలనుకుంటోంది. మీ నానమ్మని తాతయ్యని కూడా లెక్క చేయదు. అవును శ్రావ్య, తను డిక్టేటర్ అనుకుంటుంది. నువ్వు ఇంటికి వచ్చి రాగానే నిన్ను ఫోన్ మాట్లాడొద్దన్నా, బయటికి వెళ్ళొద్దు అన్నా, ఇంటికొచ్చిన పెయింటింగ్ మాస్టర్ని రాకుండా చేసిందా? ఆఖరికి చదువుకునే ఏజ్ లో నీకు పెళ్లి చేయాలనుకుంది. తన తెలివితేటలు నీకు తెలియవు శ్రావ్య. మీ నాన్నేమో అమాయకుడు, మీ అమ్మేమో ఎప్పుడు వంటగదిలోనే ఉంటుంది. సంపాదన అంతా మీ అభి బాబాయ్దే. నువ్వు ఎక్కువ చదివితే ఎక్కువ కట్నం ఇవ్వాల్సి వస్తుందని తలకమాసినోడిని తెచ్చి నీకు కట్టపెట్టేస్తే ఈ ఇంట్లో నుంచి తరిమేయాలనుకుంటోంది. ఆవిడతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకో శ్రావ్య. నీకేం కావాలో మాతో చెప్పు, మేం చేసి పెడతాం. ముందు మీకేం కావాలి పిన్ని? నువ్వు బాగుండటం కావాలి. నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండటం కావాలి. అయితే వసు పిన్నిపై చాడీలు చెప్పడం మానండి. వసు పిన్ని తను నాకు పిన్ని మాత్రమే కాదు, అమ్మ కూడా. ఏమంటున్నావే? ఆ గయ్యాళి గంప, ఆ రాక్షసి నీకు పిన్నా? దాన్ని అమ్మ అంటున్నావా? ఆపమ్మమ్మ. వసు పిన్ని గురించి తెలియక మీరు చెప్పినవి చాలా విన్నాను. కానీ పిన్ని ఎంత మంచిదో తెలిసాక మీరెంత స్వార్థపరులో అర్థమైంది. మేము సెల్ఫిష్ ఏంటి శ్రావ్య? నేను నీ మంచి కోరే చెప్తున్నాను. ఆహా, మంచి కోరేవారు చెడు చెప్పరు పిన్ని. వసు పిన్నిలాగా తాను చెడ్డైనా సరే మంచే చెప్తారు. మీరు మంచి అనిపించుకోవడం కోసం వసు పిన్నిని చెడు చేస్తున్నారు. వసు పిన్ని ఎంత మంచిదో మీకు అర్థం కావడం లేదు. నువ్వు కూడా దాని మాయలో పడిపోయావా? నేను నిజంగానే మాయలోనే పడ్డానమ్మమ్మ. కానీ వసు పిన్ని నన్ను బయటికి తీసుకొచ్చి రక్షించింది. వసు పిన్ని లేకపోతే నాకు ఈ జీవితమే లేదు. అంతగా తను ఏం చేసిందేంటి? మీలాగా చాడీలైతే చెప్పలేదు పిన్ని. అమ్మమ్మ కంటే వయసు అయిపోయింది. నాకన్నా కాస్త పెద్దయిన మీరు, మీకేమైంది పిన్ని? బాగా చదువుకున్నారు కదా, అలా చాడీలు చెప్పొచ్చా? ఇంకోసారి వసు పిన్ని గురించి ఇలాంటి మాటలు చెప్తే నేను అభి బాబాయ్తో చెప్పేస్తాను. తర్వాత మీ ఇష్టం. ఇదేంటే ఇలా రివర్స్ అయింది?
మన వైపున్న ఒక్కొక్కరు వసు అక్క వైపు వెళ్ళిపోతున్నారా ఆంటీ? మొన్న అత్తయ్య వసు అక్క గురించి పాజిటివ్ గా మాట్లాడింది, ఇప్పుడు శ్రావ్య. ఇక మీరు నేనే మిగిలాం. ఏం పర్వాలేదులేవే, ఎవరు మన వైపు ఉన్నా లేకపోయినా మన ఉద్యమం ఆగదు, మన పోరాటం ఆగదు. జై సమరవిదే. అవును, ఇదో పెద్ద ఉక్రెయిన్ రష్యా యుద్ధం, మరి ఆగదంట ఆగదా? మన ప్రాణాలకి ఇది కూడా యుద్ధమే కదే. అలాంటి పెద్ద పెద్ద మాటలు ఆపేసి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి ముందు. ఆ పని చేస్తున్నా లేవే.